అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం జి రఘుపతిరావు గారు రచించిన తెర తొలగిన వేళ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. విష్ణు బ్యాంక్లో పనిచేస్తున్నాడు. అతను 6 అడుగుల అందగాడు. పచ్చని మేని ఛాయ, నిండైన విగ్రహం. అతడు రక్తితో పాటు మంచి భక్తిభావాలు కూడా కలిగినవాడు. ఆ రోజు మామూలుగా ఆఫీసులో పనిచేస్తున్న విష్ణుకు 5 ఎప్పుడవుతుందా, ఎప్పుడు ఇల్లు చేరుదామా అని ఉంది. ఆ ఆలోచన ఎందుకంటే రమణ రోజు పొడవునా స్ఫురణకు వస్తోంది. రమ అతని కొత్త పెళ్ళాం. 5'5" ఉంటుంది. 36, 24, 36 అంటారే, ఆ రకమైన శరీర సౌష్ఠవం గలది. తెల్లని మేనిఛాయ, పొడవాటి వాలుజడ, తీరైన కనుముక్కు తీరుతో, గుండ్రని ముఖంతో చాలా అందంగా ఉంటుంది. వారిరువురూ అన్యోన్య దాంపత్యం గడుపుతున్నారు. బహుశా పెళ్లైన కొత్తలో ప్రతి జంట ఒకరంటే ఒకరు ఎలా ఎక్కువ మక్కువతో ఉంటారో, సరిగ్గా విష్ణు రమల కూడా ఒకరంటే ఒకరు పనిచేస్తారు. గోడ గడియారం 5 గంటలు కొట్టింది. సరిగ్గా 1/2 గంట తర్వాత విష్ణు బయలుదేరిన స్కూటరు తమ ఇంటి ముందు ఆగింది. తలుపు బయట ఉన్న బజర్ నొక్కాడు విష్ణు. రమ సుతారంగా వచ్చి తలుపు తోసింది. వచ్చింది విష్ణుగా తెలుసుకుని వయ్యారంగా ముందు ఉన్న వాల్జడను వెనక్కు వేసుకుని లోపలికి దారితీసింది. విష్ణు వెనక నుంచి అమాంతంగా కౌగిలిలో రమను బంధించాడు. అయ్యో, తలుపు కూడా వేసిలేదండి, ఎవరైనా చూస్తారు అంది. అంటే తలుపులు వేయమనేగా అంటూ తలుపులు గడియ వేశాడు. రమను డబుల్ కాట్ మీదకి లాగాడు. ఆమె చేతివేళ్లలో తన వేలు బిగించి గట్టిగా ఒత్తి వదిలాడు. తలుపు బయట కాలింగ్ బెల్ మ్రోగించారెవరో. రమ మెల్లగా అతని బాహుబంధాలను వదిలించుకుని అద్దంలో ముఖం చూసుకుని చెరిగిన కురులను సరిచేసుకుని వెళ్లి తలుపు తీసింది. ఆ వచ్చింది పని మనిషి. 3 వసంతాలు గడిచాయి. తెల్లతెల్లవారుతోంది. పక్షులు కిలకిల రావాలని వినిపిస్తున్నాయి. ఎక్కడో కోడి 3వ మారు పూసింది. కల్లాపి జల్లి బయట ముగ్గులు పెట్టింది రమ స్వయంగా. ఆమె భర్త పనిచేస్తుంది ఒక చిన్న నగరంలో. కాని గ్రామసీమల నుంచి వచ్చిన రమ కొన్ని పనులు స్వయంగా చేసుకుంటుంది. లోనికి వచ్చి టైం చూసింది. 7 గంటలు కావస్తుంది. టీవీ ఆన్ చేసింది. దూరదర్శన్ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అంబ్లం ప్రసారం అవుతోంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో. ఇది పండిట్ రవిశంకర్ కంపోజ్ చేశారు. అది వినడమంటే విష్ణుకి ప్రాణం. వడివడిగా వెళ్లి భర్తను లేపింది. బద్ధకంగా లేచి ఆవలిస్తూ నిద్రమొహంతో, ఏంటి లేపావప్పుడే అన్నాడు విసుగ్గా. టీవీలో మీకిష్టమైన మ్యూజిక్ అంది. అతను లేచేలోగానే ఎంబ్లం ప్రసారం పూర్తయింది. ఛీ, నిద్ర పాడు చేశావు అన్నాడు. ఈ మధ్య చీటికి మాటికి చిరాకు పడుతున్నాడు విష్ణు. అదే విషయం అడిగింది రమ మొన్ననే. పెళ్ళై 3 ఏళ్లు దాటిందేమో. ఒకరంటే ఒకరికి ఉన్న కొత్త మోజు తగ్గింది. కాని విష్ణు తన కొంగునే ఉండాలని రమ మనస్తత్వం. సాయంకాలం నీరెండలో ప్రకృతి పసందుగా ఉంది. ఈ రోజు చిరంజీవి కొత్త సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ షోకు వెళదాం. టికెట్లు తెస్తాను. 6 ముస్తాబై రెడీగా ఉండు. భర్త పురమాయించి వెళ్లాడు ఆఫీస్కి వెళ్లేటప్పుడు. ఇప్పుడు 6:30 దాటింది. వంట పనులు పెందలాడే పూర్తి చేసుకుంది. తీరిగ్గా ముస్తాబై పతిదేవుని కోసం ఎదురు చూస్తోంది రమ. ఎన్నో స్కూటర్లు తమ ఇంటి ముందుగా వెళ్తున్నాయి. ఏ స్కూటరు శబ్దమైనా విష్ణు వస్తాడేమో అని ఎదురు చూడటం, తీరా దగ్గరకొచ్చాక విష్ణు కాదని తెలిసి నిరాశపడటం. ఈ విధంగా ఆమె సహనం నశించిపోయింది. చేసుకున్న అలంకరణ తీసేద్దామనుకునే లోపలే భర్త స్కూటర్ శబ్దం హారన్ వినిపించింది. విష్ణు వచ్చాడు. బయట గేటు వద్ద నుంచి హారన్ మ్రోగిస్తున్నాడు. విసురుగా వెళ్లి గేటు తెరిచి అంతే విసురుగా ఇంట్లోకి వెళ్ళింది రమ. రాణిగారు కోపంతో ఉన్నట్లున్నారు, బ్రతిమలాడాలేమో అనుకుంటూ ఆమె చుబుకం పట్టుకున్నాడు విష్ణు. అతని చేయిని ఆమె తోసేసింది. నేనంటే మీకు వెనకటి అభిమానం లేదు అంది. ఆ సినిమాకు తీసుకెళ్తానని వాగ్దానం చేసి ఏడిపించడం ఇది 10వ సారి అంది. నన్ను అర్థం చేసుకోరమ్మా, ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతుండటం వల్ల లేట్ అయింది. సెకండ్ షోకి వెళ్దాం అన్నాడు. సినిమా చూడకపోతే ఏం చావంలేండి. సినిమా కంటే అసలు నా మీద మీకెంత ప్రేమ ఉందో అర్థమవుతుంది అన్నది నిష్ఠూరంగా. అక్షాత్తు శ్రీకృష్ణునికే తప్పలేదు. అలనాడు సత్యాదేవి నిష్ఠూరాలు. మానవ మాతృని నేనెంత అనుకుంటూ ఆమెను ప్రసన్నం చేసుకోవటానికి చేయవలసిన ప్రతి ప్రయత్నమూ చేశాడు విష్ణు. గేటు బయట విష్ణు ఎంఏ అనే బోర్డు ఉంది. అక్షరాలు కూడబలుక్కుంటూ ఇల్లు ఇదేనని నిర్ధారణ చేసుకుంది ఆ అమ్మాయి. నెమ్మదిగా గేటు తలుపును తెరిచి లోనుకొచ్చింది. గేటు నుంచి ప్రధాన ద్వారం వరకు కాలిదార బండపరుపు వేసింది. దానికి ఇరువైపులా చక్కని పూల మొక్కలు వేస్తున్నాయి. ముఖద్వారం దగ్గర అటు 2 ఇటు 2 పూల కుండీలు ఉన్నాయి. మనీ ప్లాంట్ గోడపైకి ఎగబ్రాకి ఉంది. కాలింగ్ బెల్ మ్రోగించింది ఆ అమ్మాయి. తలుపు తెరుచుకుని బయటకొస్తూ
ఎవరు? అంది రమ. ఎదురుగ్గా ఓ 20 ఏళ్ల అందమైన అపరిచిత యువతి. బ్యాంకులో పనిచేసే విష్ణుగారి ఇల్లు ఇదేనా అండి? అంది. అవును. ఇంతకీ మీరెవరు? ఆయనతో మీకేం పని? అడిగింది రమ. నేను ఆయనతో మాట్లాడాలి అంది ఆ అమ్మాయి. రమ పరిశీలనాత్మకంగా ఆ అమ్మాయిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తోంది. అమ్మాయి తానెందుకొచ్చిందో చెప్పనేలేదు. విష్ణుగారు వచ్చిన తర్వాత మరలా వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. రమ మనసు తత్తరపడింది. ఈ అమ్మాయి, ఆయనతో ఈమెకేం పని? ఆయనతో పర్సనల్గా మాట్లాడాలా? నాకు చెప్పలేని రహస్యం ఏముంటుంది ఆయనతో? వగైరా ప్రశ్నలకు రమకు సమాధానం దొరకలేదు. సాయంత్రం ఇంటికొచ్చిన విష్ణుని నిలదీసింది రమ. ఎవరా అమ్మాయి? ఎవరంటే నేను చూడకుండా ఎలా చెప్పగలను రమా? ఆమె గురుతులు పోలికలు చెప్పాగా, ఎవరో చెప్పండి. బ్యాంకుకు ఎందరో ఆడవాళ్లు వస్తుంటారు, పోతూ ఉంటారు. నాకు బ్యాంకు బయట, ఇంటి బయట ఏ స్త్రీతోనూ పరిచయం లేదు. ఒకవేళ ఎవరైనా కస్టమరేమో అన్నాడు విష్ణు. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. రమ తలుపు తీసింది. ఎదురుగా నించుని ఉన్న అమ్మాయిని చూసి మండిపడి, ఈమె అమ్మాయి, ఇప్పుడు చెప్పండి, ఎవరామె? ఆమెతో ఏమిటి మీకు సంబంధం? ఎగిరిపడింది రమ. విష్ణుకు ఆ అమ్మాయి ఎవరో బోధపడలేదు. ఎవరండి మీరు? నాతో మీకేం పని? ప్రశ్నించాడు విష్ణు. మా ఇల్లు ఈ వీధి చివరేనండి. మీరు నాకు తెలుసు. మీరు ఫలానా బ్యాంక్లో కదా పనిచేస్తారు. నాకు కొన్ని వివరాలు కావాలండి అంది ఆ అమ్మాయి. చూసావా, ఇప్పుడు చెప్పు. ఆ అమ్మాయిని నేను ఎరుగుదునా? రెట్టించాడు రమణి. ఆ అమ్మాయి అడిగిన డిపాజిట్ ఖాతా వివరాలు, వడ్డీ రేట్లు చెప్పి ఆమెను ఇంటికి పంపించాడు. రమా, బ్యాంకుకు ఆడవాళ్లు వస్తుంటారు. ఈమె నన్ను బ్యాంకులో చూసి ఉంటుంది. మన ఇల్లు ఈ వీధిలోనే ఉండటం మూలాన తనకు కావలసిన వివరాల కోసం మన ఇంటికొచ్చింది. ఇప్పుడైనా ఒప్పుకుంటావా నన్ను అపార్థం చేసుకున్నానని? శాంతంగా అన్నాడు రమతో. ఇక అప్పటినుంచి రమ భర్త విషయంలో ఇన్వెస్టిగేటింగ్ టైపులో పరిశీలించడం అలవాటు చేసుకుంది. విష్ణు ఇంకా బ్యాంకుకు వెళ్లలేదు. తన నిత్యకృత్యాలను ముగించుకుందుకు బాత్రూంలోకి వెళ్లాడు. రమ తనకేమైనా డబ్బు కావలిస్తే చిన్న చితక ఖర్చులకు భర్తనడగదు. సింపుల్ గా తన పర్సు తీసి తనకు అవసరమైన డబ్బు తీసుకుంటుంది. అవసరమనుకుంటే ఆ విషయం అతనికి తర్వాత చెబుతుంది. ఆ రోజు తన అలంకరణ సామాగ్రి కొనుక్కోవాలి. విష్ణు బ్యాంకుకు వెళ్లిన తర్వాత బజారుకెళ్లి షాపింగ్ చేయాలి అనుకుంది. తనకు కావలసిన క్యాష్ తీసుకోవడానికి అతని ప్యాంటు జోబులో చేయి పెట్టింది. ఏదో చల్లగా మెత్తగా తగిలింది. గుబాలించే సువాసన ముక్కుపుటాలకు తగిలింది. బయటకు తీసి తీరా చూస్తే ఒక మూరెడు వాడిపోయిన మల్లెపూల దండ కనిపించింది. ఆమె నివ్వెరపోయింది. మల్లెపూల దండ ఎప్పుడో నిన్న సాయంత్రం తన కోసం కొని ఉంటే అప్పుడే తనకివ్వాలి. ఇవ్వకుండా జోబులో పెట్టుకుని ఉండే అవసరం లేదు. పైగా ప్యాక్ చేసి లేదు. అంటే ఎవరో వాడిందన్నమాట. ఆమె భృకుటి ముడిపడింది. ఏవైనా సరే ఈ రోజు తేల్చుకోవాల్సిందే అనుకుంది ఆమె. ఆమె ఈ విషయం భర్తతో కదపలేదు. సాయంత్రం తొందరగానే ఇంటికి వచ్చాడు విష్ణు. రమ ముభావంగా ఉంది. కదిపితే కసురుకుంటుందేమో అనుకున్నాడు. అయినా చూద్దామని, రమా, ఈ సాయంకాలం ఆంజనేయ స్వామి వారి గుడిలో ఏవో పూజలు జరుగుతున్నాయంట. పూజారి గారు కనిపించి నాకు చెప్పారు. నేను కూడా సరే అన్నాడు. గుడికి కదా వెళ్దామనుకుంటున్నారు? సరే, సినిమా గినిమాన అంటే వాయించుండేదాన్ని అనుకుంది. ప్రశాంతంగా సరే అంది. రిక్షాలో ఇద్దరు వెడుతున్నారు గుడికి. అతనికి తన శరీరం తగలకుండా ఒదిగి కూర్చుంది రమ. దేవాలయం రాగానే రిక్షా కిరాయి ఇచ్చేసి రిక్షా దిగాడు విష్ణు. అవతల వైపుగా దిగింది రమ. పూజారి వీరిని చూసి చిరునవ్వుతో ఆహ్వానించాడు. ఇరువురి పేరిన అష్టోత్తర శతనామావళి పూజ చేశాడు. హారతి ఇచ్చి కళ్ళకద్దుకున్న తర్వాత కొబ్బరితో పాటు మారెడు పొడుగు చేమంతి పూల దండ ఇచ్చాడు. కొబ్బరి చిప్ప భార్య చేతికిచ్చి పూలమాలను అప్రయత్నంగా ప్యాంటు జోబులో తరుముకున్నాడు. తనకివ్వకుండా మాలను జోబులో పెట్టుకుంటాడేమిటి ఈ మనిషి? ఆశ్చర్యంగా అనుకుంది ఆమె. అన్నట్లు రమా, ఈ మాలను అలవాటుగా ప్యాంటు జోబులో పెట్టుకున్నాను. ఉండు, నీ సిగను అలంకరిస్తాను అన్నాడు చిరునవ్వుతో విష్ణు. పువ్వులు జేబులో పెట్టుకోవటం ఏమిటి? మనసులో ఉన్నది వెళ్లగక్కింది రమ. అది మాల కాని లేక చిన్న పువ్వు దైవ సన్నిధిలో లభించింది గాని జోబులో ఉంచుకుంటే భగవదనుగ్రహం ఉంటుందని నా విశ్వాసం అన్నాడు విష్ణు. సరిగ్గా నిన్న కూడా పూజారి గారు మల్లెపూలు ఇచ్చారు. ఆ దండ కూడా జేబులోనే పెట్టుకున్నాను అని నిన్నటి ఉదంతం చెప్పాడు. చేమంతి పూమాల రమసిగలో ఉంచాడు. రమ అనుమానపు పొరలు మెల్లగా తొలగిపోతున్నాయి. ఆ సమయాన 6 అడుగుల అందగాడుగా తన ముందు భర్త కనిపించాడు. కొంచెం సేపటి క్రితం వరకు అతనంటే ప్రేమ ఉన్నా ఆకర్షణ తగ్గిందేమో అనుకుంది. కాని కొత్త కోణంలో చూసి ఈయనలోని ఆకర్షణ జీవితాంతం తరిగేది కాదు అనుకుంది స్వగతంగా గర్వంగా.
అసలు ఇంత దైవభక్తి కలవాడు భార్యకు అన్యాయం చేస్తాడా? ఇవన్నీ నా పిచ్చి అనుమానాలే గాని అనుకుంది. ఆంజనేయ స్వామికి మనసారా నమస్కరించింది, సాష్టాంగపడింది. ఇంటికి పదండి, చెబుతాను మీ పని అంది గుసగుసగా. ఏంటంటున్నావ్? అమాయకంగా అడిగాడు విష్ణు. ఏం లేదు, ఇంటికి వెళ్దాం పదండి, ప్రొద్దుపోతుంది అన్నాను అన్నది. ఇక ఆనాడే నిశ్చయించుకుంది, లేనిపోని అనుమానాలతో తన జీవితం నాశనం చేసుకోకూడదు అని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.